ఈ వీడియో అయితే మన శివాలయం జాతర గేమ్స్ వీడియో చూశారు కదా, అదే వీడియో కంటిన్యూ ఇది. అది ఓన్లీ గేమ్స్ వరకే ఉంది. ఇదేమో మొత్తం జాతర అంతా ఉంది. ఈ వీడియో చాలా బాగుంటుంది, అందరు తప్పకుండా చూడండి. ఇప్పుడు మా మన్మడు నేను ఇద్దరము మా ఫ్యామిలీ మొత్తం పోయినాము. కాకపోతే మా మన్మని ఎత్తుకొని వీడియో తీస్తున్నా. జాతరలా చాలా బాగుంది జాతర. ఇక్కడైతే రింగులు వేసే గేమ్ ఇది. రింగులు వేయాలి, ఆ డబ్బుల మీద రింగులు వేయాలి. దేని మీద పడితే అది మన సొంతమే. వెనకాల చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారంటే మస్తు పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడు మీకు కనిపించేదేమో చిన్నపిల్లలు స్విమ్మింగ్ పూల్లా మంచిగా ఆడుకుంటారు, రిలాక్స్ అవుతారు. సూపర్ ఉంది గేమ్ ఇది. వెనకాలనేమో మా ఫ్యామిలీ ఏమో ముచ్చట పెట్టుకుంటారు. చూడమన్నా చూస్తలేరు నన్ను, నేను వీడియో తీస్తున్నా చూడమన్నా చూస్తలేరు. ఇక పైనుంచి ఆ జాయింట్ వీల్ పైనుంచి డూప్లికేట్ నోట్లు అన్నీ 10 రూపాయల నోట్లు వాడేస్తారు. ఇది నోటు నాకు దొరికింది, నేను చేతిలో పట్టుకొని చూపిస్తున్నా చూడండి మీకు. ఇవే 10 రూపాయల నోట్లు అన్నీ మీదికేం చల్లేరు, జాయింట్ వీల్ మీదికేని. ఇక చూడండి వెనకాల జాయింట్ వీల్ ఎంత మంచిగా తిరుగుతుందో, చాలా కలర్ఫుల్గా తిరుగుతుంది, లైటింగ్ బాగా ఉంది. ఇక ఇప్పుడు మీకు కనిపిస్తుందేమో ఇంతకుముందు పెట్టిన వీడియోలో పెట్టిన ఇది పడవల టైప్ ఉంటుంది, అదే ఇది. మస్తు స్పీడ్ తిరుగుతుంది అని చెప్పిన మీకు. ఇప్పుడైతే ట్రైన్ పట్టాల మీద ఆగింది, ఇంకొద్దిసేపు అయితే స్టార్ట్ అవుతుంది. చాలా బాగా తిరుగుతుంది ట్రైను. అప్పుడు పోయిన వీడియోలో మా వాళ్ళని ట్రైన్ ఎక్కిస్తా అని చెప్పినా కదా, ఇగో ఇప్పుడు ఎక్కిస్తున్నా చూడు. మా వాళ్ళని ట్రైన్ ఎక్కిస్తున్నా, మా మన్మరాల్ని మా భార్యని ఇద్దరిని చైనా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కిస్తున్నా. ఇప్పుడైతే మా వాళ్ళు అయితే ట్రైన్ ఎక్కి లోపల కూర్చున్నారు. అదిగోండి అక్కడ కూర్చున్నారు. ఈమె పోయి స్టార్ట్ చేస్తుంది. అదిగోండి అక్కడ కూర్చోరండి. పోయి వెనకాలనే కూర్చున్నారు మా వాళ్ళు. ఇది చిన్ని ట్రైన్ అన్నట్టు, మినీ ట్రైన్ ఇది, చెన్నై ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఆమె స్టార్ట్ చేస్తే ఎందుకు పోతుంది ట్రైను, ఏమైనా స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసింది, ఆగోది స్టార్ట్ అయిపోయింది. ఇది చిన్న ట్రైన్ కాబట్టి ఎక్కువ మంది ఉంటే లోడ్ ఎక్కువ అయింది, జరగాక మళ్ళీ ఆమె దొబ్బింది చూడండి. ఇది ఓన్లీ ఒక 3 సుట్లు తిరిగి ఆపేస్తుంది. ఎక్కువ మందిని అయితే ఎక్కువ సుట్లు అయితే తిప్పదు. ఓన్లీ 3 సుట్లు తిరుగుతుంది, ఆపేస్తుంది. ఆ ప్రతి రౌండ్కు 3 సుట్లు. చాలా బాగుంది. ఒక టికెట్ వచ్చేసి 50 రూపాయలు. ఇప్పుడైతే ఆగింది ట్రైన్. మా వాళ్ళు అయితే దిగేసిరిగా అయిపోయింది. ఇక ఇది ట్రైన్ ఎక్కుడైతే అయిపోయింది, దిగేసి వచ్చేస్తున్నారు మా వాళ్ళు. ఇది అయిపోయిన తర్వాత మా మన్మరాలని గాలి బెలూన్స్లోకి ఎక్కించినాము. చూడండి ఎట్లా ఎక్కుతుందో, మరి దారుణంగా ఎక్కుతుంది. మరి యువతల పిల్లలేమో మంచిగా ఎక్కుతున్నారు, మా మన్మరాలేమో మంచిగా ఎక్కుతలేదు, కొంచెం భయపడుతుంది అన్నట్టు. కింద పడుతుంది, ఎక్కుతుంది. అవి ఎట్లా పడ్డదా, మళ్ళీ కింద పడ్డా సరే కానీ మళ్ళీ పైకి ఎక్కిస్తున్నాము. ఎక్కి మళ్ళీ జారమని చెప్పేసి ఎక్కిస్తున్నాము. ఇక అట్లా చేసి ఎక్కింది. పైన కూర్చుంది, ఎక్కి కిందికి రమ్మంటే వస్తలేదు. ఇక మళ్ళీ జారి ఏడబడుతున్నాను నేను అని చెప్పేసి అస్సలు వస్తలేదు కిందికి. ఇక దాదా అని పిలవంగా ఎంత సేపటికి కిందికి మెల్లగా జారింది. ఇక చూడండి ఎట్లా కూర్చుందో వెనకాల. అసలు రమ్మంటే అస్సలకే వస్తలేదు. ఇక ఎక్కడమైతే ఎక్కింది కానీ రమ్మన్నా కానీ వస్తలేదు, పిలిచినా కానీ వస్తలేదు. మస్తు సేపటి దాకా పిలిచినా కానీ వస్తలేదు. ఇక ఎంతన్న సేపటికి కిందికి వచ్చింది. ఎక్కేటప్పుడు అయితే మంచిగా ఎక్కింది, దిగుమంటేనేమో అస్సలు దిగుతలేదు. రారా అని పిలిచినా కానీ వస్తలేదు. ఇప్పుడు ఇక మా బిడ్డే మేము అందరం కలిసి ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక చూడండి ఎవరికి కోను నువ్వు ఒకటి తీసుకున్నా. జషో ఐస్ క్రీములు కొనుక్కున్నాక ఆలుగడ్డ చిప్స్ అని చెప్పి పోయిన వీడియోలో చూపించిన కదా, మీకు చెప్పిన కదా 80 రూపాయలకు ఒకటి అని చెప్పేసి, అదొకటి తింటామని చెప్పేస్తే ఇక అది గిట్ట కొనుక్కున్నాము. ఇక 80 రూపాయలు ఒక్కటి. అది
అది కారం ఏమాట అదంతా నూనెలు వేసేసి లైట్గా మసాలా వేసేసి దానిపైన సీజ్ వేస్తున్నాడు. సీజ్ వేసి ఇస్తాడు. అది ఇవ్వండి, సీజ్ వేసిండు, ఇచ్చేసిండు మా వాళ్ళకి. ఇక అది తీసుకుని ఎంత బాగుందో చూడండి అని చెప్పి చూపిస్తుంది మా భార్య. మా మన్మరాలు, మా బిడ్డే, మా మన్మడు ఒకటి తీసుకొని తిని చూస్తుంది. బాగుందంట. ఆలుగడ్డ చిప్స్ తిప్పించిన ఇక మా భార్య చేతిలో పట్టుకొని వస్తుందాగో. వెనకాలైతే మస్తు పబ్లిక్ ఉన్నారు, జాతర కాబట్టి ఇంత పొడుగు కనిపిస్తుంది అది వెనకాల పట్టుకొని వస్తుంటే. ఇగో ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఆ పిల్లలు ఆడుకునేటివి మంచిగా ఉన్నాయి. బుగ్గలు, బెలూన్స్, ఆ వాటర్ బెలూన్స్ అన్నీ చాలా బాగున్నాయి. నిమ్మలంగా ఇక్కడ కూర్చొని అది తింటారు. ఇక జాతర ఏడ తాగడదు కాబట్టి తాగు చూసుకొని నిమ్మలంగా కూర్చొని తింటారు. ఈడనేమో ఐస్ క్రీమ్, అది ఏంది చాక్లెటు ఈయనే తయారు చేసి ఎవరికైనా కావాలంటే అమ్ముతారు. అవి అట్లా తయారు చేసి అట్లా పెట్టేసి ఇస్తారు అన్నట్టుగా. ఐస్ క్రీమ్ చాలా బాగుంది. ఐస్ క్రీమ్ ఇది పోయినసారి గిట్ట పెట్టిరు ఐస్ క్రీమ్. ఇక్కడ మొత్తం దేవుని విగ్రహాలే పెట్టిరు, మొత్తం అన్ని దేవుని విగ్రహాలే. ఇప్పుడు మా మన్మని ఎత్తుకొని మా బిడ్డ వెళ్తుంది ముంగట. వాడు ఎంత సంతోషంగా ఉన్నాడు చూడండి, మస్తు సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే జాతర పబ్లిక్ని చూసి మస్తు సంతోషంగా ఉన్నాడు చూడండి. నాకే నవ్వు వస్తుంది. వాడు అంత మంచిగా చేస్తున్నాడు, క్యూట్గా. వాడి నవ్వు, వాడి ఆట నాకే చాలా ముద్దు వచ్చింది జాతరలో చూస్తే. చూడు ఎంత మంచిగా ఉంది. ఇప్పుడైతే జాతరకి వెళ్ళిపోదామని వెళ్తున్నాం. ఇక మా మన్మడేమో నవ్వుతా ఉన్నాడు. వాడు ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది వానికి. ఇప్పుడేమో ఇవన్నీ మొత్తము ఇదంతా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అన్నట్టు. మొత్తము చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగా పెట్టారు. మొత్తం ఫ్లవర్సే, అన్ని కలర్స్ ఉన్నాయి. మస్తు బాగుంది డిజైన్. ఇంతకుముందుకు వీడియోలో గిట్ట అదే శివుని చూపించిన. ఇది గుండంలో ఉంది శివుడు. ఇదే శివుని ముంగట మళ్ళీ అమ్మవారిని గిట్ట పెట్టిరు, అమ్మవారి విగ్రహాన్ని అనేది పెట్టిరు. అది గిట్ట చాలా బాగుంది. ఆడగిట్ట ఫోటోలు తీసినాం, వీడియోలు తీసినాము. చాలా బాగుంది చూడండి, ఎంత బాగుందో. పెద్ద పెద్ద కళ్ళు, నోరేసి. మేము ఇంటికి వచ్చే దారిలో చిన్న పిల్లల్ని కూర్చునబెట్టి ఆడుకుంటారు, పైసలు ఆడుకుంటారు. ఇవన్నీ గాజులు చాలా బాగున్నాయి. గాజులు గిట్ట చాలా బాగున్నాయి, అమ్ముతారు. గాజులు గిట్ట చాలా బాగున్నాయి. ఇవేమో నెక్లెస్లు, ఆడపిల్లలు వేసుకునే అన్ని నెక్లెస్లు అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి నెక్లెస్లు గిట్ట, చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో శివాలయం టెంపుల్. మొత్తం లైటింగ్ తోటి మొత్తం రెండిపోయింది, అందుకే అట్లా కనిపిస్తుంది. ఇప్పుడేమో రోడ్డు పైన గాంధీ మహాత్ముని వేషం వేసుకొని కూర్చుండ్రు. ఈ పిల్లవాడేమో హనుమంతుని వేషం వేసుకొని ఈతాడు. అందరు డబ్బులు ఆడుకుంటారు మొత్తం కూర్చొని రోడ్డు పైన. చూస్తే చాలా బాధ అనిపించింది. అక్కడ నా వెనకాల రథం కూస్తున్నారని చెప్పగానే మేము వెళ్ళినాము. రథం దగ్గరికి వెళ్తున్నాము. ఆ రథం గిట్ట మీకు చూపిస్తా చూడండి. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి రథం అన్నట్టు. అది చూడండి, అక్కడ మా ముంగట రథం కూస్తున్నారని చెప్తే మేము వెళ్తున్నాం. ఇక అది చాలా బాగుంటుంది రథం గిట్ట, మీరు చూడండి చూపిస్తా. ఇది చూస్తూనే రథం, శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి రథం అన్నట్టు. ఆ గుడి ముంగటి నుంచి ఇట్లా గుడి పక్క పొండానికి గుంస్తారు. చూడండి ఎంత బాగుందో రథము. మస్తు డోల్ సపోర్ట్ తోటి మస్తు గుంస్తారు. పోలీసు వాళ్ళు, మళ్ళీ పంతులు అందరు ఉంటారు రథం పైన. విగ్రహాన్ని కూర్చోబెట్టుకొని అందరు తాళ్ళు పట్టి గుంస్తారు అన్నట్టు రథం. ఇది చాలా బాగుంది. కాసేపు చూడండి మీరు అందరూ.
కొంచెం సౌండ్ తగ్గండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆగండి 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 ఒకసారి ఆగండి. లెఫ్ట్ 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 ఇంకా కట్టాలి కట్టాలి లెఫ్ట్ లెఫ్ట్. చూసిర్రు కదా, వీడియో అంతా బాగుందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరిన్ని వీడియోలు ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను. ఇగో రోడ్డు పైన ఇగో పిల్లగాని కూర్చునబెట్టి పైసలు అడుగుతారు. ఇది ఒకటే నాకు నచ్చలేదు. మహాశివరాత్రి జాతర రోజు. ఉంటాను. బాయ్ బాయ్.